అంటే ఇక్కడ 3వ సర్గలో ఉభయ భారతి మండన మిశ్రుల యొక్క చరిత్ర. ఇక్కడ ఇదే అర్థం చేసుకోండి, రాసింది విద్యారణ్య స్వామి వారు కాబట్టి ఎక్కువగా శృంగేరికి సంబంధించిన కథలు, దాని యొక్క పరంపర విషయాలు ఎక్కువగా కనపడతాయి. అందులో సంక్షేపం ఉంది కాబట్టి వారు ఎక్కువగా ముఖ్యంగా ఎంచుకున్నవి ఆ పరంపరకు చెందినవన్నమాట. అందుకని ఇది అందులో ఉభయ భారతీదేవి మండన మిశ్రులు తక్కువ వాళ్ళు కాదు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. అందుకని ఎందుకంటే సాక్షాత్ బ్రహ్మగారు సరస్వతీదేవి కూడా వచ్చారు. అందులో అక్కడ ఉన్నది శారదాంబ. ఈ ఉభయ భారతీ దేవే శారదాంబ వలె అక్కడ పూర్ణ కళలతో అక్కడ ప్రతిష్ఠితం అయినదన్నమాట. అవన్నీ మనం చూస్తాం ఎలాగా ఏమిటి అని తర్వాత కూడా అవి. అందుకని ఎక్కువగా మీరు అదేమిటి ఒక సర్గనే వీళ్ళకి ఉంది శంకర దిగ్విజయాలు అంటే వీరు తర్వాత రాబోయే శంకరాచార్యులు వారే అన్నమాట. అందున మనలాంటి వాళ్ళకి అంటే ఈ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి ప్రవృత్తిలో ఎలాగ నివృత్తి మార్గంలోకి వెళ్తున్నారు అన్న ఒక అంశం కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళు కూడా ముందు కావ్యం కాబట్టి చక్కగా వీళ్ళకి ప్రేమ అనురాగం అవన్నీ ఉంటాయి వీరిద్దరిలో. అలాగే శాస్త్ర పాండిత్యము, ధర్మము, ధర్మాచరణ చాలా గొప్పగా చూపిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి వాదనల్లోకి వెళ్ళారు, ఆ తర్వాత సత్యం ప్రతిష్ఠింపబడ్డాక వారి యొక్క మాటలకు ఎలా కట్టుబడి వారి ఉన్నత స్థితి గురించే, మోక్షం గురించే వారి తర్వాత ఎలాగ ఈ సురేశ్వరాచార్యుల వారు సన్యాసం తీసుకున్నారు అన్న గొప్ప అంశాన్ని మనం నేర్చుకోవచ్చు అది చూస్తూ. అంటే చాలా వరకు అయ్యో ఎలాగ మేము ఇప్పుడు ప్రవృత్తిలో ఉన్నాము, మా పని అంతేనా, సన్యాసం కుదరదా అని అనుకోవడానికి లేదు. ఇలాంటి కథల్లో ఎలాంటి జీవన శైలి ఉంటే వారు మోక్ష పథానికి చేరుకోగలుగుతారన్న గొప్ప అంశము అంతర్లీనంగా మనం గమనించవచ్చు అన్నమాట. అది మనకి ముఖ్యంగా అవసరం. ఇంకో విచిత్రం ఏమిటి అంటే శృంగేరి పరంపరలో సురేశ్వరాచార్యుల వారు తప్ప, అంటే సురేశ్వరాచార్యుల వారు మాత్రమే గృహస్థు నుండి సన్యాసం స్వీకరించారు. ఇంకా ఎవ్వరూ అట్లా కాలేదు. ఇంకా ప్రతి వాళ్ళు కూడా బ్రహ్మచర్యం నుండే డైరెక్ట్గా వాళ్ళు సన్యాసం తీసుకుంటూ ఉంటారన్నమాట. అదొక చిన్న విషయం అన్నమాట. ఎందుకు అట్లా జరిగింది అంటే శృంగేరిలో అలా పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా బ్రహ్మచర్యం నుండే సాక్షాత్తు వెళ్ళాలి. సురేశ్వరాచార్యులు వారు అంటే వారు ఒక కారణ జన్ములు కాబట్టి వారికి అది చెల్లింది. అది అందరికీ కుదరదు. ఎందుకు కుదరదు, గృహస్థులకి ఎందుకు వద్దంటారు అంటే పూర్వ వాసనలు ఉంటాయన్నమాట. అంటే మెమరీ. ఇప్పుడు వారు సంసార జీవితంలో ఉంటారు, అనేక మంది బంధుజనాలతో ఉంటారు కాబట్టి ఆ వాసనలు కానీ ఆ జ్ఞాపకాలు కానీ వాళ్ళని ఉంటాయి. అందుకని వారికి నిషేధించారు. అదే ఎక్కడైనా ఎక్సెప్షన్స్ ఉంటారు మళ్ళీ. అంటే జనరిక్గా ఇలా వద్దు అని చెప్తారు. ఎందుకంటే ఒకానొక సమయంలో కళ్యాణం మీద ఆకాంక్ష ఉంది కాబట్టే కదా వీడు ప్రవృత్తి మార్గంలో దిగి పెళ్లి చేసుకుని ఇవన్నీ చేశాడు. అంటే ఒక 20-30 ఏళ్ళు జీవించాక మళ్ళీ అదొద్దు అని చెప్పి ఇటు రావడము అది అలా అంత తేలిక అయ్యేది కాదంటే అంత వైరాగ్యం లేదు సహజముగా ఆ శరీరంలో ఆ బుద్ధిలో లేదు, మళ్ళీ మధ్యలో వచ్చింది అని అర్థం చేసుకోవాలి. కొందరు ఉంటారు కర్మయోగులై ఉంటారు, వారు ఎప్పుడూ కూడా ఇంట్లో చెప్పినందుకో ధర్మబద్ధంగా ఉండో వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, కానీ అంటకుండా జీవిస్తారు. అది మనం చెప్పలేం, వాళ్ళని చూస్తే చెప్పలేం, వాళ్ళ వ్యవహారం చూసినా చెప్పలేం. ఎందుకంటే ఇవన్నీ కూడా లోపల యొక్క స్థితి కాబట్టి. అదేమిటంటే జగద్గురువులు లాంటి వాళ్ళే గమనించాలి, వారే ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాలి. ఏది సన్యాస మార్గం అవుతే. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది సన్యాసం అన్నది ఒక ఆశ్రమము తప్ప సన్యాసులు అందరూ జ్ఞానులని కాదు. అందుకే ఇక్కడ మన ప్రవృత్తిలో ఉన్నా కూడా జ్ఞాని అవుతే మళ్ళీ అది గొప్పదే. సన్యాసం తీసుకొని జ్ఞాన విచారణ చేయకపోతే అది కూడా గొప్ప విషయం కాదు. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తొందరపడి చాలామంది ఇదేముంది సన్యాసం తీసుకుని ఏం చేస్తారు, దీనికి 10 రెట్లు ఎక్కువ కర్మలు ఉంటాయి దాంట్లో. అందుకని ఇక్కడే అంటకుండా చేయడం నేర్చుకోలేదు. అక్కడ వచ్చి అయ్యో ఇవన్నీ ఏం చేయాలి, పితృకార్యాలు లాంటివి కూడా కొన్ని చేస్తారు, పితృతర్పణ లాంటివి వదులుతారు వాళ్ళు సన్యాసులు. సో అలాంటివి ఉంటాయి నిత్యం, చాలా గట్టిగా ఉంటాయి. వారి అసలు మన వల్ల కాదనమాట. ఇప్పుడు మనము 10ంటికి లేచినా కొంచెం అంత దోషం ఉండదు. వారు మటుకు ఎప్పుడన్నా కూడా బ్రహ్మముహూర్తంలో లేచి వాళ్ళ అనుష్ఠానాలు యథావిధిగా చేసుకోవాలి నిజమైన సన్యాసం అయితే. అందుకని ఇక బుక్కున ఆ ఆలోచన ఎవరికన్నా ఉంటే చాలా జాగ్రత్త, ఇంకా కష్టం అవుతుంది. సన్యాసి నియమాలు చదవండి, అందుకే అప్పుడు సంతోషంగా మన జీవితాన్ని మనం పాటించవచ్చు అనమాట, మన పిల్లలతో, భార్యాభర్తలు అలా. సరే, అది పక్కన పెడితే ఉభయ భారతి మండన మిశ్రుల యొక్క చరిత్రలోకి మనం ప్రవేశిస్తున్నాము. మొట్టమొదటి శ్లోకము. ఇతి బాలమృగాంకశేఖరే సతి బాలత్వముపాగతే తతః దివిషత్ ప్రవరాః ప్రజజ్ఞిరే భువిషచ్చాస్త్రవిదాం సతాంకులే అని ముందు జరిగిన ఘట్టాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారన్నమాట. ఆర్యాంబ శివగురువులకి చక్కగా చంద్రశేఖరుడైన పరమేశ్వరుడే శంకరాచార్యులుగా
అవతరించి ఉన్నారు. ఆ తర్వాత ముఖ్య దేవతలందరూ కూడా, అంటే ఆ తర్వాత అని అనలేము, అదే తీరుగా వేరే దేవతలందరూ కూడా ముందు చెప్పిన ప్రణాళిక, అంటే ముందు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఆ తర్వాత అనమాట, అక్కడ తీసుకోవాలి అది. ఆ తర్వాత శంకరులు అవతారం తీసుకున్నారు. ఆ తర్వాత అంటే ఆ ప్రణాళిక ప్రకారంగానే ఇతర దేవతలు కూడా వారు అవతారాన్ని స్వీకరించి ఉన్నారు. కమలానిలయ కళానిధేర్విమలాఖ్యాదజనిష్టభూసురాత్ భువి పద్మపదం వదంతి యం సవిపద్యేన వివాదినాం యశః అని ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విమలుడు అన్న బ్రాహ్మణుడికి కుమారుడుగా జన్మించారు. ఆయనే పద్మపాదాచార్యుల వారుగా తర్వాత కాలంలో మనకి కనపడుతూ ఉంటారు. ఈయన కూడా ద్వైత ఖండన చాలా బాగా విశేషంగా వారి యొక్క గ్రంథాల్లో రాశారన్నమాట పద్మపాదులు వారు. అక్కడ వచ్చినప్పుడు అది చూద్దాం. పవమానోప్యజని ప్రభాకరాత్ సవనోన్మీలిత కీర్తిమండలాత్ గళహస్థిత భేదవాద్య సౌకిలహస్తామలకాభిధామధాత్ అని పవమానుడు అంటే వాయుదేవుడు తను ప్రభాకరుడు అన్న ఒక బ్రాహ్మణుడి కుటుంబంలో కుమారుడిగా జన్మించాడు. వీళ్ళందరూ కూడా తక్కువ వాళ్ళు కాదన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా యజ్ఞయాగాదులు చేసుకుంటూ గొప్ప ధర్మ మార్గంలో ఉంటూ, అందున కుమరిల భట్టు యొక్క శిష్యులు వీళ్ళందరూ కూడా, ప్రభాకరుడు వీళ్ళందరూ అంటే జైమిని రాసిన పూర్వమీమాంసను చక్కగా ప్రతిష్ఠించిన వారు. కర్మ బాగా అర్థమైతే తప్ప అద్వైతంలోకి వెళ్ళలేరు. అందుకని కర్మ బాగా అర్థం కావాలి, తెలుసుకొని దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి అన్నది తెలియాలన్నమాట. అప్పుడు వారు తర్వాత మెట్టుకు వెళ్తారు. అదే ప్రణాళిక కూడా అయింది. కుమరిల భట్టుగా వచ్చి సుబ్రహ్మణ్యుడు అన్నీ చేశాక అప్పుడు నిర్ణయించుకున్నాడు ఈశ్వరుడు, ఇప్పుడు మనం వేదాంతాన్ని అంటే వేదం మొత్తం ప్రతిష్ఠింపబడ్డాక వేదాంతములు అప్పుడు చెప్పడం సులువు అవుతుంది. అందుకని ఆ ప్రభాకరుడు అన్న వారి కుటుంబంలో హస్తామలకాచార్యుడిగా వాయుదేవుడే జన్మించారు. పవమాన దశాంశతో జని ప్లవమానాంచిత యద్యశోంబుధౌ ధరణీమథితా వివాదివాక్తరణీయే నసతోటకాహ్వయః. ఈ వాయుదేవుడి యొక్క 10వ అంశలో శ్రీ తోటకాచార్యులు వారు జన్మించారన్నమాట. ఆయన రాసిందే తోటకాష్టకం, చాలా గొప్పది. అంటే తోటక వృత్తంలో ఉంటుంది. అది కూడా మనం చెప్పుకోలేదు అనుకుంటా కదా ఎప్పుడు. తోటకాష్టకం ఒకసారి చూద్దాం ఎప్పుడైనా, శంకర జయంతి కన్నా ఎప్పుడైనా. చాలా గొప్ప విషయాలు ఉంటాయి. అంటే గురువుని దర్శనం ఎలా చేశారు అన్నది తెలియాలన్నమాట. సో గురువు యొక్క కటాక్షంతో వారికి సకల విద్యలు కూడా వచ్చాయి. అంత గొప్పవారు తోటకాచార్యులు వారు అన్నమాట. అందుకని ఈ తోటకాచార్యుల వారు ఎక్కువ గురు సేవ, గురు భక్తికి చెప్పబడేవారు అన్నమాట. అంత గొప్పవారు వాయువు యొక్క 10వ అంశతో జన్మించి ఉన్నారు అని చెప్పారు. ఉదభా విశిలాదసూనునాన్ మదవద్వాది కదంబ నిగ్రహైః సముదంచిత కీర్తిశాలినం యముదంకం బ్రువతే మహీతలే అని శిలాదుడని ఒక మహర్షికి కుమారుడుగా నంది జన్మించాడు. ఆయన ఉదంకుడు అన్న పేరుతో ఉన్నాడని ఒక కథ. ఇవన్నీ ఏమిటంటే సంగ్రహం చేసినవి కదా, అందుకని ఒక్కొక్క దాంట్లో ఇలా చెప్తున్నారు అని చెప్తున్నారనమాట. ఉదంకుడు కూడా గొప్ప ఋషి. ఆయన అంటే కింద పడిపోయిన ధాన్యములు ఉంటాయి, అంటే ఆయన కోసుకోడు, అంటే ప్రకృతి విడిచిపెట్టేసిన ధాన్యములు అన్నమాట. అంటే రాలి పడిపోయిన పళ్ళు, అలాగే ధాన్యములకి కూడా విడిగా అయిపోయి పడిపోయిన అవి ఏరుకొని వారు తినే ఒక ప్రవృత్తిలాగా పెట్టుకున్నవారు అనమాట. అదొక నియమం వాళ్ళు పెట్టుకున్నది. అంత గొప్పవాడు అనమాట. అంత గొప్ప నియమ నిష్టలతో బ్రతికేవాడు ఆయన ఉదంకుడు అనమాట. ఆయన కూడా తర్కశాస్త్రానికి వైశేషికానికి మంచి గ్రంథాలు ఇచ్చినవాడు అని అర్థమవుతుంది ఇక్కడ. అలాగే విధిరాస సురేశ్వరో గిరాం నిధిరానందగిరిర్వ్యజాయత అరుణస్సమభూత్ సనందనో వరుణో జాయత చిత్సుఖాహ్వయః. ఇక్కడ అంటే బ్రహ్మగారు సురేశ్వరాచార్యులుగా జన్మిస్తారు. అలాగే గిరాం నిధి అంటే బృహస్పతి. ఇక్కడ ఆయన ఆనందగిరి అన్న వారి పేరుతో జన్మిస్తారు. ఆనందగిరి అన్న ఆయన చాలా గొప్ప ఆయన. ఆయన చరిత్ర ఎక్కువగా చెప్పబడలేదు, కానీ ఇక్కడ ఇలా చెప్పారు ఇంతవరకే. శంకరాచార్యుల వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యంలో ముఖ్యంగా ఈ ఉపనిషత్తులకి దానికి ఆనందగిరి వ్యాఖ్యానం చాలా పనికొస్తుంది అన్నమాట. భాష్యం కొన్ని అక్కడక్కడ మనకి కొంచెం సందేహం వస్తుంది, ఇలాగే రాశారా అన్నట్టు. అప్పుడు ఆనందగిరి వ్యాఖ్యానం చదివితే చాలా క్లియర్గా ఉంటుంది. వారు కూడా ఎంత మర్యాద అంటే శంకరులు రాసింది ఎక్కడైతే అర్థమవుతుందో ఇంకా దాన్ని ముట్టుకోలేదు వారు, అది అలాగే ఉంటుంది. ఎక్కడైతే కొంచెం
ఇంకొంచెం చెప్తే బాగుంటుంది, ఇంకొంచెం ప్రమాణాలు చెప్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది, సామాన్యులను ఉద్దేశించి వారు రాశారనమాట. అది గురుభక్తి. అంతేగాని రాసిందే రాసి అలాగా చేయలేదు వారు. అంత గొప్ప ఆయన ఆనందగిరి అనమాట. అలాగే అరుణుడు అంటే సూర్యుడి యొక్క సారథి అయిన అనూరుడు అని ఉంటారనమాట. ఆయన అరుణుడు అని కూడా అంటారు. అయితే అరుణుడు అన్నది సూర్యుడి పేరే. అయితే ఎలా తీసుకున్నా కూడా సూర్య అంశ కలిగిన వాడు కూడా. తర్వాత సనందుడు అన్న నామంతో ఆయన జన్మించాడు. అలాగే వరుణో జాయత చిత్సుఖాహ్వయ అని, వరుణుడు చిత్సుకాచార్యులు వారిగా అవతారం చేశారు. చిత్సుకాచార్యులు వారు నాకు గుర్తున్నంత వరకు పద్మపాదులు వారి యొక్క శిష్యుడు అనమాట. గొప్ప శంకర గ్రంథములలో అంటే చిత్సుకాచార్యులు వారు రాసిన యొక్క శంకర విజయాలు కూడా ఉంది. అది కూడా మంచి ప్రమాణమే, పెద్ద గ్రంథం అది కూడా. ఇవన్నీ కాకపోతే సంస్కృతంలో ఉంటాయి. తర్వాత అపరేప్య భవంధివౌకసత్ స్వపరేర్ష్యా పరివిద్విష ప్రభో చరణం పరిసేవిత్తుం జగచ్చరణం భూసురుపుంగవాత్మజా అని ఇంకా సకల దేవతలు అంటే మిగతా దేవతలు కూడా వారి వారి అంశాలతో చక్కగా వారు ఆ పరమేశ్వరుని పూజించుకోవాలి అని చెప్పి వారు కూడా అవతారాన్ని తీసుకుంటూ ఉన్నారు లోక కళ్యాణం గురించి. అలాగే భూమి మీద వచ్చినప్పుడు శంకరుని సేవించుకోవచ్చు అన్న గొప్ప ముఖ్య ఉద్దేశంతో. తర్వాత చార్వాక దర్శన విధాన సరోషధాతృషాపే నగీష్పతిరభూద్భువి మండనాఖ్య నందీశ్వర కరుణయేశ్వర చోదితత్ సన్నానందగిర్యభిధయ వ్యజనీతి కేచిత్ అని ఇదే మనం సమన్వయం చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొందరు కేచిత్ అన్నారు కదా, కొన్ని గ్రంథాల్లో ఎలా చెప్పబడ్డాయి అంటే చార్వాకు దర్శనములు ఇచ్చాడు కాబట్టి బృహస్పతిని బ్రహ్మగారే చెప్పించి, అలా ఎందుకు చెప్పావు నువ్వు, ఎంత రాక్షసుల్ని తప్పుదారి పట్టించాలన్న భావన ఉన్నా కూడా ఎంతో అంత వేద హృదయం దెబ్బపడింది కదా నీ వల్ల, కర్మ కొంచెం దెబ్బపడింది కదా, ఇబ్బందికి గురయ్యారు కదా జనాలు, కాబట్టి నీవు మానవ జన్మ ఎత్తాలి సురేశ్వరాచార్యులు వలె అని కొందరు చెప్పారు అని కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఎక్కువ గ్రంథాల్లో బ్రహ్మగారే సురేశ్వరాచార్యులుగా వచ్చారు అని స్పష్టంగానే ఉంది. అందుకే ముందే చెప్పేశారు విధిరాస సురేశ్వరు అని చెప్పి. సో అందుకని ఇది ఒక చిన్న సమన్వయం వరకే వారు ఒక సూచిస్తున్నారు అన్నమాట. అలా చెప్పబడింది, కానీ మనం మటుకు పాఠం బృహస్పతి కాదు, బృహస్పతి ఆనందగిరిగా వచ్చారు, కానీ మనకు బ్రహ్మగారే ఇట్లా సురేశ్వరాచార్యులుగా అవతరించారు అని తెలుస్తుంది అని చెప్పారన్నమాట. అథావతీర్ణస్య విదే పురంధ్రీ సాభూద్యదాఖ్యో భయభారతీతి సరస్వతీ సా ఖలు వస్తు వృత్యా లోకోపితాం వక్తి సరస్వతీతి అని ఇక్కడ ఇక బ్రహ్మదేవుడి అవతారమైన ఈ మండన మిశ్రుడు అంటే సురేశ్వరాచార్యుల వారి ముందు ఆశ్రమం పేరు మండన మిశ్రుడు కదా, ఆయన వచ్చారు కాబట్టి అమ్మవారు కూడా అంటే సరస్వతీదేవి కూడా ఉభయభారతి అన్న పేరుతో బ్రహ్మగారికే భార్యగా జన్మించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆవిడ కూడా అవతారాన్ని తీసుకోవాలి అని. ఆవిడ ఎక్కడున్నా కూడా సకల కళలోకి ఆనవారు కాబట్టి ఆవిడ చక్కగా ఎక్కడున్నా కూడా ఉభయభారతిగా వచ్చినప్పుడు కూడా సర్వశాస్త్రములు కూడా ఆవిడ ఎందుకు ప్రకాశిస్తూ ఉండేటట్టే అవతారం తీసుకుందంటే సరస్వతీదేవి అక్కడుంటేనే విద్యలు వస్తాయని కాదు కదా, ఆవిడే విద్యాస్వరూపిణి. ఆవిడ ఏ అవతారం తీసుకున్నా విద్యలు ఆవిడలోనే ఉంటాయి, ఆవిడే విద్యాస్వరూపిణి అన్నమాట. అది ఆ ఒక్క వృత్తాంతాన్ని మళ్ళీ చెప్తున్నారనమాట. ఎలా అసలు ఎందుకు సరస్వతీదేవి వీళ్ళందరూ ఎందుకు రావాల్సి వచ్చింది, అంత గొప్ప బ్రహ్మగారు వాళ్ళందరూ అని చెప్పే ఒక ఘట్టం ఇక్కడ. పురాకిలాధ్యై శతధాతురంతికే సర్వజ్ఞకల్ప మునయో నిజం నిజం వేదం తదా దుర్వసనోతి కోపనో వేదానధీయన్ క్వచిదస్కలస్వరే. ఒకానొక సమయంలో ఎప్పుడో అనమాట, ఎప్పుడో విషయం అది. సత్యలోకంలో వేద పండితులందరూ కూడా అంటే వేద ఋషులందరూ కూడా వెళ్ళి వారు అప్పచెప్తున్నారనమాట బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇవి నేర్చుకున్నాం అవి నేర్చుకున్నాం అంటే మన బోటిగారిలో ఒక 2-3 శ్లోకాలు నేర్చుకుని జగద్గురువుల దగ్గరికి వెళ్ళి స్వామి నేను వేద చూడమని పనులు నేర్చుకున్నానండి, కొన్ని ఏక శ్లోకం చెప్తాను గురుగారు, లేదా మా అబ్బాయికి ఈ మధ్య ఏదో నేర్పించాను చెప్పరా శుక్లాంబరదనం ఇలా అంటాం కదా, అట్లా వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ ప్రతిభని చాటించడానికి వెళ్ళారనమాట. వెళ్ళి చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, అద్భుతంగా చెప్తున్నారు, వింటుంది సరస్వతి అమ్మవారును అలాగే బ్రహ్మదేవుడు. వింటుండగా దుర్వాసోముని కొంచెం అనుకోకుండా చూసుకోకుండా ఒక చిన్న స్వరలోపాన్ని చెప్పారనమాట. చేసిన వెంటనే సరస్వతీదేవి పక్కుమని నవ్వింది. అంటే ఇంత పెద్ద ఋషులు, ఎంత గొప్ప ఋషులు వీళ్ళు,
అంటే బ్రహ్మలోకానికి రాగలుగుతున్నారు సశరీరంగా. వారు భూలోకంలో సంచరించే వాళ్ళు కూడా వారు బ్రహ్మలోకానికి రాగలుగుతున్నారు సశరీరంగా. అంత వైభవం ఉన్న ఈ యొక్క మహర్షులు ఇలా స్వరలోపం చేయడం ఏమిటా అని ఒకసారి నవ్విందనమాట అమ్మవారు. ఆయన పాపం కోపం వచ్చి, ఆయన పేరే దుర్వాసముని, చాలా కోపంగా ఉంటాడు ఆయన. రుద్రాంశ సంభూతుడు అనమాట, అత్రి అనసూయలకే పుట్టాడు ఆయన రుద్రాంశతో. సరే, ఆయన కూడా ఎలా ఉంటాడు అంటే ఎప్పుడూ కూడా ఆయన అవతారం చూడండి, రామాయణంలో భారతంలో ఇలాంటి చోట కూడా ఎప్పుడు ఒక గొప్ప ఈశ్వరుడు యొక్క అవతార ప్రయోజనము అయితే సమాప్తం చేయడానికి వస్తాడు ఆఖరిన. రామాయణంలో అలాగే జరుగుతుంది ఆయన, అలాగే మహాభారతంలో అలాగే ఉంటుంది. ఇక్కడ ఏమిటి అంటే అవతారాన్ని తీసుకురావడానికి అనమాట. అందుకని చెప్పి ఆయన ఇలాగా ఒక కావాలనే చేశాడేమో అన్నట్లే ఉంటుందన్నమాట. వాళ్ళు ఋషులు కదా, క్రాంతదర్శులు వాళ్ళు కూడా, వారు త్రికాలజ్ఞులు. అందుకని ఆయన కోపం వచ్చింది. తదా జహాసేందుముఖీ సరస్వతి యదంగమరణోద్భవ శబ్ద సంతతి చుకోపతస్యైదహనానుకారిణ నిర్రైక్ష్యతాక్ష్ణ మునిరుగ్రశాసన అని అమ్మవారిని అన్నాడన్నమాట. అసలు అంత సాక్షాత్తు నీవు విద్యాస్వరూపినివి, జగన్మాతవు, ఇంత ప్రశాంతముగా ఉండేదానివి, విద్య నీ అనుగ్రహంతో అందరికీ వస్తుంది. అట్లాంటిది నీవు పక్కున నవ్వి నన్ను హేళన చేస్తే నాకు బాధగా ఉండదా, చిన్న బుచ్చుకోనా నేను అని ఆయన అనుకొని ఇంకా కోపంగా అమ్మవారి వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తూ శశాపతాం దుర్వినయే వనీతలే జాయస్వమర్త్యేష్వభిభేత్ సరస్వతి ప్రసాదయామాన నిసర్గకోపనం తత్పాదమూలే పతితా నిషాదిని అని ఇంకా ఆయన కోపం వచ్చి శాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైపోయాడు అనమాట. అంటే నీకు ఇలాంటి బ్రహ్మలోకంలో, దాని పేరే సత్యలోకం, ఆ లోకం పేరు, అక్కడ ఎంత సాత్వికముగా ఉండాలి. ఈ రజోగుణానికి సంబంధించినవి ఈ నవ్వడము, ఒకళ్ళని చూసి హేళన చేయడం అలాంటివి. అందుకని ఇవి నీకు కుదరదమ్మా, కాబట్టి నీవు ఒకసారి భూమి యందు జన్మించాలి. అది ఎక్కువగా రజోగుణ తమో గుణాలతో చెందింది కాబట్టి అక్కడికి వెళ్తే నీకు తెలుస్తుంది, చుట్టూ అంతా అట్లాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి ఎలా ఉంటుందో అని చెప్పి ఒక శాపాన్ని విడిచిపెట్టేశాడు అన్నమాట ఆయన. దృష్ట్వా విషణ్ణాం మునయః సరస్వతిం ప్రసాదయాంచక్రురిమం తమాదరాత కృతాపరాధాం భగవన్ క్షమస్వతాం పితేవ పుత్రం విహితాగత్సం మునే. ఆ శాపవాక్కు చూసేసరికి మిగతా ఋషులేమీ అలాగా కోపానికి ఏం గురవలేదు, వారేం తక్కువ అనుకోలేదు కూడా. ఆవిడ నవ్వినప్పుడు కూడా వారు జోక్యం చేసుకున్నారు. అయ్యో అయ్యో దుర్వాసముని, ఎంత పని చేశారు మీరు, సాక్షాత్ అమ్మవారిని మీరు అలా శాపం పెట్టేస్తారా? ఎంతకన్నా ఋషులు అంటేనే చాలా గొప్పవాళ్ళు కదా, మనకి దయ ఉండాలి. అందుకని మీరు ఎంత తప్పు చేసినా పిల్లల్ని తండ్రి క్షమించినట్టు మీరు క్షమించాల్సింది. ఆ శాపవాక్కుని ఎలాగైనా వెనక్కి తీసుకోండి, లేకపోతే దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి, ఎంతవరకు కాలమో అది తగ్గించి చెప్పాలి, మీరు అలా చేయకూడదు ఉండాల్సింది అని. అప్పుడు ఆయన అన్నారు, ప్రసాదితో భూదధ సంప్రసన్నో వాణ్యా మునీంద్రైరపి శాపమోక్షం దదౌ యదా మానుష శంకరస్య సందర్శనం సాత్ కవిత సమర్థ్య అని. ఎప్పుడైతే ఆయన అప్పుడు సంతోషించి, సరే శాపవాక్కు ఇది కూడా ఒక లీలగా అయ్యింది, అమ్మవారే ఏ మాటలు అందరిలో ఎలా పలికించాలో పలికిస్తుంది, నేను అంటే వచ్చేదా. ఎందుకంటే ఇదే అమ్మవారు ఎవడో హిరణ్యాక్షుడు, వాడు తపస్సు చేసుకొని కోరిక కోరుకుంటుంటే వాడి యొక్క బుద్ధిలో ప్రవేశించి తప్పుగా కోరుకునేలాగా చేసిందనమాట అమ్మవారు. లేకపోతే చిరంజీవిగా అయిపోవాలి, ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి అన్నట్టు కోరుకునేవాడు. కానీ వాడి బుద్ధిలో ప్రవేశించి అమ్మవారు వాడి బుద్ధిని చెడగొట్టింది. అంటే ఇప్పుడు కూడా ఏదో కార్యము వీళ్ళు మాట్లాడుకుంటారు కాబట్టి త్రిమూర్తులు ఏదో కార్యాన్ని ఉద్దేశించి అమ్మవారు అలా ప్రవర్తించి అలాంటి మాట నా నోట నుంచి జారవిడిచింది కాబట్టి అది నా ఉద్దేశం కాదు అని ఆయన వెంటనే శాంతించి, ఎప్పుడైతే ఒకానొక సమయంలో శంకరుడే భూమిలో మానవ అవతారం ఎత్తుతారో ఆ దర్శనం అయినప్పుడు అతి కొద్ది సమయంలోనే అమ్మవారు మళ్ళీ తిరిగి బ్రహ్మలోకానికి వస్తుంది అని చెప్పారు. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏమిటంటే దుర్వాసోమునికి కూడా తెలుసు ఆ ప్రణాళిక, శంకరులు భూమి యందు అవతరిస్తారు అని. అది అర్థం చేసుకోవాలన్నమాట మనం. లేకపోతే ఎందుకు ఇలా అవుతున్నాయంటే వీరందరూ కూడా ఈశ్వరుడి యొక్క ప్రణాళిక. అంటే కర్మలు కావాలి కదా అవతారం తీసుకోవాలంటే. బ్రహ్మగారికి సరస్వతికి ఏం కర్మలు ఉంటాయి? ఏమీ ఉండవు. అందుకని ఇలా దుర్వాసముని యొక్క తపఫలం లాగా ఒక కర్మ ఇచ్చి ఆ యొక్క ఫలము విశేషంగా వారు భూమి యందు జన్మించడం ఒక లీలలా జరుగుతూ ఉంటాయి. అందుకే కర్మ సిద్ధాంతం సరిగ్గా అర్థం చేసుకోకపోతే దేవతలు కూడా మరీ జన్మిస్తున్నారు, మీరేమో అద్వైతం అంటారు, శంకరాచార్యులు వారు జన్మించారు, వాళ్ళకి అర్థం కాదు అసలు ఏమిటి జరుగుతోంది, ఈశ్వరుడు ఎందుకు అవతారం తీసుకుంటాడు
అన్నది తెలియదు పాపం వాళ్ళకి. కానీ కర్మల్ని బాగా అర్థం చేసుకుంటూ ఉండాలి. సాశోణతీరే జని విప్రకన్యా సర్వార్ధవిత్ సర్వగుణోపపన్నా యస్యా బభూవుత్సహజాశ్చ విద్యా శిరోగతం కే పరిహర్తుమీశాః అని అక్కడ శోణా నది అని చెప్పి అక్కడ ఆ తీరములో అమ్మవారు అక్కడ ఒక గొప్ప విప్ర కుటుంబంలో ఆవిడ అవతారాన్ని స్వీకరించింది, అంటే జన్మించింది అన్నమాట. మానవ శరీరంలో జన్మించి ఎప్పుడెప్పుడు ఈ శంకరాచార్యులు వారు మనకి దర్శనం ఇస్తారా, ఎప్పుడు ముక్తి ఉంటుందా అన్న భావంతోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకేం భూలోకం గొప్పగా అనిపించదు. అంటే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తలరాతలు వాళ్ళిద్దరే కదా భార్యాభర్తలు కూర్చొని రాసింది, తెలుసు వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారు ఏమిటని. అందుకని వాళ్ళకి అలా తెలుస్తుంది అన్నమాట, ముందే వాళ్ళకి తెలుసు భవిష్యత్ ఏమవుతుంది అని. అందుకు వారందరినీ చూస్తూ ఎప్పుడెప్పుడు శంకరులు వస్తారా అని ఎదురు చూస్తూ ఆవిడ మటుకు గొప్పగానే ఉంటుంది. అమ్మవారు బ్రహ్మలోక నుంచి దిగారు అంటే అంత గొప్పగానే విద్యాధిరాణి ఆవిడ అంత గొప్పగానే ఉంటుంది. సర్వాణి శాస్త్రాన్ని షడంగ వేదాన్ కావ్యాదికాన్ వేత్తి పరంచ సర్వం తన్నాస్తి నో వేత్తి యదత్ర బాలా తస్మాదభూచిత్ర పదం జనానాం. చూసారా, విద్యారణ్యులు వారు రాసిన సమయానికి అనుకున్నా కూడా తక్కువ సమయంలో 1300 సంవత్సరం క్రితం అనుకున్నా, ఒకవేళ శంకరులు అవతరించిన ఆ సమయంలో ఎలా చూసుకున్నా కూడా ఒక స్త్రీకి అన్ని శాస్త్రాలు వేదాంగములు అవన్నీ కూడా వచ్చి ఉన్నాయి, అవకాశం ఉంది. అంటే మనము చూసే ఈ మధ్యకాలంలో స్త్రీలను ఏదో అణిచివేసేసారేవో, వారికి ఏమి నేర్పించట్లేరు అన్నది ఒక తప్పుడు భావన. లేదా ఈ అన్య దేశముల నుండి వచ్చిన దాడుల వల్ల ఏమన్నా వారికి సేఫ్టీ గురించి అన్నట్టు కొంచెం ఏమైనా జాగ్రత్తగా బయటికి వెళ్ళకండి అని ఏమైనా అప్పుడు పెట్టి ఉండొచ్చు నిషేధాలు కొన్ని. అవి శాస్త్రాల్లో ఎక్కడ లేవు. అయితే సాక్షాత్తు వేదానికి భాష్యం ఇచ్చిన విద్యారణ్యులు వారు ఎట్లా రాస్తారు ఈ మాట? సర్వాణి శాస్త్రాన్ని షడంగ వేదాన్న, 6 అంగములతో కూడుకున్న వేదములు, సర్వశాస్త్రములు, కావ్యాదికాన్వేత్తి పరంచి సర్వం అన్నీ కూడా ఆవిడికి వచ్చు. ఎలా వచ్చు అంటే అభ్యాసం చేసుకుంది ఆవిడ. లేకపోతే అందరూ వింతగా చూస్తారు కదా, అదేంటి ఎట్లా వచ్చి వీడికి అని చెప్పి. అలా కాకుండా ఏకసంతాగ్రహి కనీసం ఒకసారి అలా క్షుణ్ణంగా చదవడము, లేదా వాళ్ళ తండ్రి దగ్గర వినడము చేయగా వెంటనే భాషించాయి అన్నమాట అన్నీ కూడా ఒక లీలగా. దాన్ని బట్టి తెలుస్తుంది. అప్పుడు కూడా చదువులు ఉన్నాయి, ఎప్పుడు కూడా ఉన్నాయి. ఉపనిషత్ కాలంలో కూడా గార్గి అలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. సీతాదేవి కూడా సంధ్యావందనం మార్చుకుంటుందని చెప్తారన్నమాట రామాయణ కాలంలో కూడా. అంటే ఏ సంధ్యావందనము ఎలాగా అన్నది తెలియదు, వారి పద్ధతుల్లో వాళ్ళు చేసుకున్నారు. మొత్తానికి వైదిక కర్మలు వాళ్ళు చేస్తున్నారు, ఆ అధికారం ఉన్నది అని తెలుసుకోవాలి. సరే, కలికాలంలో మనకి ఉన్న అందుబాటులో మనకున్న లిమిటేషన్స్లో మనం ఎంతవరకు ఏది నేర్చుకోవాలో మనం కూడా నేర్చుకోవచ్చు. అందుకే ఎవరన్నా కావాలని దుమ్మెత్తి పోస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోవద్దు అవన్నీ. అప్పుడేదో ఉంది, అప్పుడేదో వివక్ష ఉంది, అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడైతే లేదు కదా, ఇప్పుడైతే అందరం వెళ్ళి ఉద్యోగాల్లో ఒక దగ్గర పనులు చేస్తున్నాము, ఇళ్లలో అందరూ సమానంగా పనులు చేస్తున్నాము. అందుకని అవేమి పట్టించుకోవద్దు ఎవరు. ఇలాంటి వాక్యాలు మీరు కూడా ప్రమాణంగా చూపెడుతూ ఉండాలన్నమాట. అందుకని చెప్తూ ఆమెకి ఇంకా తన్నాస్తి నోవేత్తి అని చెప్పి యదత్ర బాల తస్మాదభూచిత్ర పదం జనానాం అని చెప్పి ఇంకా ఇది అది ఆవిడికి వచ్చు రాదని చెప్పడం ఏమిటయ్యా, అన్ని విద్యలు వచ్చి ఆవిడికి బాలా అన్నారనమాట. అంటే బాలా స్వరూపిణి ఆవిడ, బాలా త్రిపుర సుందరి స్వరూపిణి అని ఒక అర్థము. అది నిజమే కూడా, సరస్వతి బాల ఒక స్వరూపమే. బాల అన్నప్పుడు చిన్నపిల్ల, అంటే చిన్న వయసులోనే ఆవిడికి వచ్చేసాయి అవన్నీ. అంటే ఇన్ని వేదములు ఇన్ని నేర్చుకోవాలంటే 20-30 ఏళ్ళు పడుతుంది మామూలుగా. మరీ క్షుణ్ణంగా అలాగే అదే తదేకంగా చదువుకోవాలి అంటే అలా కూడా అవసరం లేదు. అతి చిన్న వయసులో వచ్చాయంటే అంత ఏకసంతాగ్రహి ఆవిడ దగ్గర ఉన్న విద్యలనే ఒకసారి అలా పరికించగా వెంటనే భాషించాయి అని కూడా అర్థం చేసుకోవచ్చు. అదే అనేది ఒక శ్లోకాన్ని ఇంకా చూస్తుంటే అదే ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది, అంత అందంగా ఉంటాయి కూడా. సా విశ్వరూపం గుణినం గుణజ్ఞా మనోభిరామం ద్విజపుంగవేభ్యః శుశ్రావతాం చాపి స విశ్వరూపస్తస్మాత్తయోద్దర్శన లాలసాభూత్ అని ఉభయ భారతీదేవి కూడా రోజు పాండిత్యాన్ని, ఆవిడ యొక్క సౌశీల్యాన్ని, రోజు ఆవిడ పాండిత్యాన్ని సౌశీల్యాన్ని గొప్ప గొప్ప సద్గుణములను ఆవిడ పెంపొందించుకుంటూ గొప్ప స్త్రీ, మంచి వేదమూర్తి వల్ల ఆవిడ కూడా ప్రకాశిస్తూ ఉన్నది. అదే సమయంలో ఇంటికి ఇటు అటు వచ్చేపోయే బ్రాహ్మణులు కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. అంటే ఒక యుక్త వయసుకు వచ్చింది ఆవిడ, పెళ్లి వయసుకు వచ్చింది అని తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. అయితే అదే సమయంలో ఇటు అటు వచ్చిపోయే బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా ఏదో చర్చిస్తూ కూడా ఒక గొప్ప పండితుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే నెంబర్ 1 పండితుడు ఆయన భారతదేశంలో అప్పుడు. ఆయనే మండన మిశ్రుడు అనమాట. అందుకే చెప్పుకుంటున్నారు ఆయన గురించి, పలానా పండితుడు చాలా దిట్టండి, కుమరిల భట్టుకి వెంటనే శిష్యుడు ఆయన, తర్వాత శిష్యుడు ఆయన, సకల విద్యలు వచ్చు, ఇది అది చాలా చూడ్డానికి అందంగా ఉంటాడు, బ్రహ్మగారి వల్ల తేజస్సు, బ్రహ్మగారే కాబట్టి ఆయన
అని చెప్తూ ఉంటున్నారనమాట. అవన్నీ ఈవిడ కూడా వింటూ ఎప్పుడెప్పుడు ఆయన్ని కలుద్దామా అన్నట్టు ఈవిడ లోపల ఒక అనురాగాన్ని ఆవిడ పెంపొందించుకుంటూ ఉన్నది. అదే కావ్యం కదా, అందుకని మనకి నవరసాలు కనపడుతూ ఉంటాయన్నమాట. అందులో ఇక్కడ దోషం కూడా ఏమీ లేదు. ఆవిడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన వాళ్ళిద్దరూ ఒక రకంగా ఈవిడ ముఖ్యంగా. అందుకని తన భర్తనే అని కూడా ఆవిడికి ముందే ఆ మనసులో తెలుసు. కానీ ఎప్పుడు చేరుకోవాలనా అని ఉంటుంది, పతివ్రత కాబట్టి భర్తనే చేరుకోవాలన్న భావన ఎప్పుడు ఆవిడికి అలా సహజంగానే వస్తుంది. అన్యోన్య సందర్శనలాహల సౌతౌ చింతా ప్రకర్షాదధిగమ్య నిద్రాం అవాప్య సందర్శన భాషణాని పునః ప్రబుద్ధౌ విరహాగ్నితప్తౌ. అసలు ఒక సన్యాసి ఇంట్లో గొప్ప ఎట్లా రాశారా అనిపిస్తుంది అన్నమాట. అదే కవిత్వం సహజంగా ఉంది కాబట్టి వాళ్ళు రాస్తారు అంటకుండా. అంటే అన్యోన్యం. ఇప్పుడు అటునుంచి వెళ్ళిన బ్రాహ్మలు కూడా మండన మిశ్రుడు వాళ్ళ ఇంట్లో వారి నాన్నగారి దగ్గర వాళ్ళు కూడా చెప్తున్నారనమాట, ఫలానా చోట చూసామండి, చాలా గొప్ప యువతి ఒక ఆవిడ ఉన్నది, ఉభయ భారతి అన్న పేరుతో. ఎన్ని విద్యలు వచ్చో అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. అంత విద్యలు ఒకళ్ళ దగ్గర ఎలా ఉంటాయని. దానికి తగ్గ ఆ విద్యలు అంత ఉన్నా కూడా అహంకారం లేకుండా చక్కటి శీలత్వము, ఆవిడికి మంచి గుణగణములు ఉన్నాయి, అంత గొప్ప ఆవిడ అని చెప్తూ ఉన్నారు. ఈ మాటలు అక్కడ వినగా మండన మిశ్రుడు కూడా అనురాగం ఏర్పడింది ఆ ఉభయ భారతి మీద. ఇప్పుడు అన్యోన్యం అనమాట, అన్యోన్య సందర్శన లాలసవు. ఇద్దరు కూడా అక్కడ విడివిడిగా ఉన్నా కూడా వారికి విరహ వేదనలాగా వచ్చింది. అసలు ఎలా ఉంటారు ఊహల్లోనే చూసుకుంటున్నారు ఇద్దరు, ఊహల్లోనే అనురాగం ఏర్పడింది. నాకు వీరే తగినవారు అని ఇద్దరు అనుకుంటున్నారు. అందుకని ఎలా కలవాలి, ఆ భగవంతుడే మనల్ని కలిపితే బాగుండు అని చెప్పి వారు ఆ ఆలోచనలతోనే ఉంటూ ఎడబాటుతో విరహాగ్నితో వారు పాపం తప్పించిపోతూ ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. దిదృక్షమాణావపినేక్షమాణావన్యోన్యవార్తా హృతమానసౌతౌ యతోచితాహార విహారహీనౌ తనోతనుత్వం స్మరణాదుపేతౌ అని ఒకరినొకరు కూడా ఎప్పుడెప్పుడు చూసుకోవాలి, అంటే కళ్ళతో కూడా ప్రత్యక్షంగా చూడాలి అని ఎప్పుడు అనుకుంటూ వారు ఆ శుభవేళ ఎప్పుడు వస్తుంది అని ప్రతిరోజు కూడా లేవడం, మరి ఇవాళ కూడా మేము కలుసుకోలేమే అని ఎవరికి వాళ్ళు అలా అనుకుంటూనే ఉన్నారు. అనుకుంటూ మళ్ళీ ఏ పనులు పక్కన పెట్టట్లేరు, వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. కాకపోతే బెంగ పెట్టుకున్నారు బాగా, ఒకళ్ళ మీద ఒకళ్ళు బెంగ పెట్టుకున్నారంటే వారి వయసు అలా ఉన్నది. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక రకంగా టీనేజ్ లాగా ఉందన్నమాట వాళ్ళకి. అప్పుడు వచ్చే ఆ భావనలు అవన్నీ కూడా ఆ పెళ్లి వయసు దగ్గరలో ఉన్నారు. ముసలి వాళ్ళు పెళ్లి వయసులో కరెక్ట్గా ఉన్నారు వాళ్ళు. అందుకని ఆ విరహము, ఆ కోరికలు, అనురాగము కూడా వాళ్ళకి వస్తూ ఉన్నాయి. కాకపోతే అయ్యో మేము కలుసుకోలేకపోతున్నాం అని దిగాలు, బెంగ ఎక్కువ అయిపోతూ ఉన్నది ఇద్దరికి. దృష్ట్వా తదీయౌ పితరౌ కదాచిత్ అపృచ్ఛతాం తౌ పరికర్షితాంగౌ వపుః కృశం తే మనసోప్యగర్వో నవ్యాధిమీక్షే నచ హేతుమన్యం అని చెప్పి వీళ్ళకి కూడా ఆ కాలంలోనే లవ్ ఫీవర్ వచ్చిందనమాట. అందుకని చిక్కిపోతున్నారు ఇద్దరు కూడా. ముఖ్యంగా మండన మిశ్రుడు తన తండ్రి హిమమిత్రుడు అన్నాడనమాట. ఆయన చూస్తున్నాడు కొడుకు బాగానే పనులు చేసుకున్నాడు, కానీ రాను చిక్కిపోతున్నాడు, సరిగా తినట్లేడు, ఏ పని చేసినా కూడా అంత శ్రద్ధగా అనిపించట్లేదు, ఏమైనా వ్యాధి ఏమైనా వచ్చిందా అని చెప్పి వైద్యుల్ని చూపిస్తున్నాడు. ఆయన బాగానే ఉన్నాడండి, ఏమీ లేదు, వాత పిత్త కఫములన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ ఏదో చింత ఉన్నట్టుంది, తెలియట్లేదు మనకి అని. ఇదే సమయంలో అటు కూడా విష్ణుమిత్రుడు అన్న ఆయన ఉభయ భారతీదేవి యొక్క తండ్రి అనమాట. అక్కడ కూడా ఇదే సందర్భం. ఆవిడికి ఏమైందమ్మా, సరిగా తినట్లేవు, భోజనం చేయట్లేవు, నువ్వు ఎందుకు, ఏమైనా కోరికలు ఉండిపోయాయా, నీకు ఏమైనా ఎటైనా తీసుకువెళ్ళాలా యాత్రలకు, కానీ ఏమైనా తినాలనిపిస్తుందా అని చెప్పి ఆయన ఏదో అడుగుతున్నాడు అనమాట. ఎందుకు చిక్కిపోతున్నావు, ఏదైనా మనసులో పెట్టుకున్నావా చెప్పు తండ్రికి అని. కానీ స్త్రీ కదా, సహజంగా చెప్పుకోలేకపోతుంది ఆవిడ. ఆ పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు. ఇష్టస్య హానేరనభీష్టయోగాద భవంతి దుఃఖాని శరీరభాజాం వీక్షేన తౌ ద్వావపి వీక్షమాణో వినా నిదానం నహి కార్యజన్మ అని. అందరూ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది అంటే వారిద్దరికి కూడా, వారికి ఆ సమయంలోనే, వారి యొక్క ఆ వయసులోనే, ఆ సందర్భంలోనే కూడా వారు కొత్తగా ఏదో పొందాలి అన్నది ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి వారికి. ఐశ్వర్యము, ఆరోగ్యము, అందము, విద్య, మంచి సద్గుణములు అన్నీ ఉన్నాయి. కొన్ని ఏదైనా వదులుకున్నారా వాళ్ళు, ఏమైనా వాళ్ళ నుంచి దూరం అయ్యాయా ఈ విషయాలన్నీ అంటే అట్లా కూడా లేవు, శాశ్వతముగానే ఉన్నాయి వారికి అవన్నీ. మరి ఏమిటి వీళ్ళకు వచ్చింది గొడవ, అసలు ఏమి లోటు జరిగింది అని చెప్పి అటు ఇటు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉన్నారనమాట. అసలు ఏమిటి వీళ్ళకి ఏమైంది అన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళు కూడా బెంగ పెట్టుకున్నారు తల్లిదండ్రులు. అయ్యో వీళ్ళకి ఏదైనా త్వరగా మా వాళ్ళు బాగుపడాలి అని ఆలోచిస్తున్నారు, ఏమి కారణం అయ్యి ఉంటుందా అని చెప్పి.
నతేత్యగాదుద్వహనస్య కాలః పరావమానో నచ నిస్వతావా కుటుంబభారో మయి దుస్సహోయం కుమారవృత్తేస్తవ కాత్రపీడా అని. వీరికి వివాహ వయసు కూడా ఏం దాటిపోలేదు. కొన్ని వివాహం ఏదో చేయలేదని బెంగ పెట్టుకుని చిక్కిపోతున్నారా, అన్నం సరిగ్గా వెళ్ళట్లేదనుకో అది లేదు. చక్కటి యవ్వనంలో ఉన్నారు, అంటే ఏం దాటిపోలేదు వయసు కూడా, అంటే నవ యవ్వనంలోనే చక్కగా ఉన్నారు. అవయవ పటుత్వాలు కూడా బలిష్టంగా ఉన్నారు ఇద్దరు కూడా. అంటే బలిష్టంగా అంటే ఆరోగ్యంగా ఉన్నారు. అవేమి పట్టు దాటిపోయి ఏదో నిజమైన వ్యాధి వచ్చింది లోపల అనుకోవడానికి వీల్లేదు, చక్కగానే ఉన్నారు. ధనము కావాలంటే ధనము నిండుగా ఉంది. అసలు వీళ్ళు వెళ్ళి ఏదో సంపాదించాలన్న అవసరం కూడా లేకుండా ఇంట్లో అంత ఐశ్వర్యం కూడా ఉంది. కుటుంబ భారం ఏమైనా వీలు మొయ్యాలా అంటే అవసరమే లేదు. గొప్ప ఐశ్వర్య కుటుంబంలోనే పుట్టారు కాబట్టి అది లేదు. తల్లిదండ్రులు పోనీ ఎవరైనా గతించారా ఇది అదంటే అది లేదు పాపం. ఆ చక్కగా కుటుంబ సభ్యులు అందరూ కూడా చుట్టూ నవ్వుతూ ఆనందంగానే ఉన్నారు. కుటుంబ కలహాలు ఇవి కూడా ఏదీ లేదు. మరి ఏమిటి వచ్చింది వీళ్ళకి అన్నది మటుకు ఎవ్వడికి అర్థం కావట్లేదు. అంటే పెద్దవాళ్ళందరూ కలిసి ఇది తలలు బాదుకుంటున్నారు. వీళ్ళు ఏమైందని అక్కడ కుటుంబం వాళ్ళు ఇటు కుటుంబం వాళ్ళు కూడా చూసుకుంటున్నారనమాట. అసలు ఏమైంది వీళ్ళకి, ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చింది అని. అందరూ బాగానే ఉంది, మా నుంచి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాకు తెలియట్లేదు అని చెప్తున్నారనమాట. నమూఢభావ పరితాపహేతు పరాజితిర్వా తవ తన్నిదానం విద్వత్సు విస్పష్టతయాగ్రపాఠాత్ సుదుర్గమార్గాదపి తర్కవిద్భి అని. పోనీ వీరేమన్నా మానసిక రోగుల జడముగా అయిపోతున్నారా అంటే అలా కాదు. ఇద్దరూ సాక్షాత్తు వాణి హిరణ్య గర్భులు, అంటే బ్రహ్మ సరస్వతి లాంటి వారు. ఎవరిళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు అంత గొప్ప విద్యావేత్తలు, వీరికేం జడత్వం లేదే, లేకపోతే అన్ని గ్రంథాలు అవన్నీ స్మరణకి మేధకి ఎలాగా సరిపోతుంది, అంత తర్కములు వేదములు వేదాంగములు అన్నీ వచ్చు. అలాంటిది జడులేం కాదే, ఏదో వచ్చింది వీళ్ళకి సన్నిపాతంలాగా, ఏదో ఇబ్బంది కలిగింది కాలంలో అనుకోవడానికి లేదే, అసలు ఏమైంది అని చెప్పి వారందరూ చర్చ చేసుకుంటున్నారనమాట. ఒకళ్ళు ఆ కారణాన్ని డయాగ్నైజ్ చేస్తున్నారు అన్నమాట. కూర్చొని పెద్ద పెద్ద పండితులు అందరూ వచ్చేసి వాళ్ళు చేస్తున్నారు. అందున గొప్ప తర్క పండితులు వీళ్ళే తర్క పండితులు. అలాంటిది వీళ్ళకి వచ్చిన బాధ మనం ఏం చెప్పగలమా అనుకుంటున్నారనమాట. ఆ జన్మనో విహిత కర్మ నిషేవణం తే స్వప్నేపి నాస్తి విహితేతర కర్మ సేవ తస్మాన్న భేయమపి నారకయాతనాభ్యః కింతే ముఖం ప్రతిదినం గతశోభమాస్తే అని. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడూ మంచి పనులే చేస్తూ ఉన్నారు, పవిత్రమైన జీవనములే వీరిద్దరూ గడుపుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా గడుపుతూనే ఉన్నారన్నమాట. కలలో కూడా వీరు ఏదో చెయ్యలేకపోతున్నారు, చెడ్డ పనులు చేస్తారన్నది అసలు అనుమానానికి కూడా సాధ్యపడేదే కాదు. అంత గొప్ప జీవన శైలి ఉంది ఇద్దరికీ కూడా, రెండు కుటుంబాల్లో కూడా. అంటే ఏదైనా పాపం పట్టుకొని ఏమైనా అయిందా అంటే దీన్ని బట్టి మనకి ఈ గ్రంథకర్త కూడా ఏం చెప్తున్నారు, ఒకటి ఏదైనా అనుభవిస్తుంటే ఈ కారణాలన్నీ కూడా ఉంటాయి అని కూడా ఒకటి మనకి తెలుపుతున్నారు. వారి విరహ వేదన అన్నట్టు తెలుస్తోంది. ఆ యవ్వనంలో ఉన్నవారు ఎలా ఉంటారన్నది తెలుస్తుంది. ఒక ప్రేమ అనురాగం ఎవరి మీదైనా పొందితే ఎలా ఉంటుందని. దాంతోపాటు కూడా ఇలాంటి అవస్థ దీనివల్లనే కాదు, ఇతర కారణాల వల్ల కూడా జరిగే అవకాశం ఉందని కూడా అవి కూడా నేర్పుతున్నారు అన్నమాట. మనకి అన్ని విధాలుగా వస్తుంది ఇక్కడ. అందుకే కానీ వాళ్ళు కూడా మరి ఇంకా ఏమై ఉంటుందా, కారణం ఏం తెలియట్లేదు అనుకుంటున్నారు మళ్ళీ. నిర్బంధతో బహుదినం ప్రతిపాద్యమానౌ వక్తుం కృపాభరయుక్తా విదమూచతుస్మ నిర్బంధతస్తవ వదామి మనోగతం మే వాచ్యం న వాచ్యమితి యద్వితనోతి లజ్జాం అని. ఇంకా ఈ విధముగా ఉభయ భారతి మండన మిశ్రులు వారికి ఆ చింత బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. ఇంకా కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా వారు భయపడుతున్నారు. అయ్యయ్యో వీళ్ళు ఇలా, మా పిల్లలు ఇలా అయిపోతున్నారే, కారణం తెలియట్లేదే అని చెప్పి వారు కూడా చాలా బాధపడిపోతూ మీకు ఏమి కావాలి, మీకు ఏది ఉన్నా కూడా మేము దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాము, అందజేసే ప్రయత్నం చేస్తాము, పట్టుదలగా మీ మీద అనుకుంటాము, ఇది అదని మీరు అనుకోకండి, మీరు చెప్పండి అని చెప్పి ఎవరిళ్ళలో వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారన్నమాట. వాళ్ళు శోణాఖ్య పున్నదతటే వసతో ద్విజస్య కన్యాశ్రుతిం గతవతి ద్విజపుంగవేభ్యః సర్వజ్ఞతాపదమనుత్తమ రూపవేషాం తాముద్వివక్షతి మనో భగవన్మదీయాం అని. ఇంకా మండన మిశ్రుడు మాట్లాడడం మొదలుపెట్టాడనమాట. ఎంతన్నా అబ్బాయి కదా, కొంచెం ధైర్యంగా మొట్టమొదట ఆయన చెప్పడానికి సిద్ధపడ్డాడనమాట. శోణము అన్న పేరు గల ఒక ప్రదేశం ఉందన్నమాట, ఒక తీర్థము. అక్కడ విష్ణుమిత్రుడు అన్న ఆయన మంచి గొప్ప శ్రోత్రియుడు అంటే చక్కటి వైదిక మార్గంలో సదాచారంలో ఉన్న బ్రాహ్మణుడు ఉన్నాడు. తనకి ఒక కన్యారత్నము ఉన్నది. ఆవిడ పేరే ఉభయ భారతి. ఆవిడ సర్వజ్ఞురాలుట, చాలా గొప్ప రూపము కలిగినది, అదే గొప్ప గుణములు, మంచి ఉత్తమ గుణములు
ఉన్నవి అని బ్రాహ్మణులందరూ పదే పదే పలకగా విన్నాను. అది చెప్పకపోతే ఈయన ఏం చేస్తున్నాడా తండ్రి గారు నేను ఈయన చాలా గొప్ప సంస్కారవంతుడు, అలా వెళ్ళేమి ఎక్కడున్నారు అని చూడడం కాదనమాట. బ్రాహ్మణులు చెప్పిందే వారు చెప్పారు, అయితే వారు అబద్ధాలు చెప్పారు అని దృఢముగా నమ్మినవాడు కాబట్టి, అందులో వీరు అవతారము కాబట్టి వారికి మనసులో కూడా అదే ప్రేరణ కలిగినది. అందుకని తండ్రి గారికి అదే చెప్పారు, అంతమంది బ్రాహ్మణులు చెప్పగా వింటూ ఉన్నాను, అందుకని ఆవిడనే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎంతో కోరుకుంటున్నాను అని చెప్పి తన మనసులోని మాట తండ్రికి చెప్పారు. పుత్రేణ సోతి వినయం గదితోన్వశాధ్యౌ విప్రౌ వధూవరణ కర్మణి సంప్రవీణౌ తావాపతు ద్విజ గురుహం ద్విజ సంధి దృక్షు దేశానతీత్య బహుళాన్ నిజ కార్యసిద్ధ్యై అని ఏ కల్లాకపటం లేకుండా కూడా వాళ్ళ కుమారుడు మండనమిశ్రుడు చక్కగా వారి నాన్నగారితో ఎంతో వినయముతో చెప్పాడనమాట విషయాన్ని. చెప్పి ఇలా అనుకుంటున్నాను నాన్నగారు అని తన కోరికని చెప్పుకున్నాడు తప్ప ఇంకా నాకు ఇదే కావాలి అని చెప్పి మారాం చేసి అలాంటి పనులు కూడా చేయలేదు. అది ఒక గొప్ప విషయం మనం తెలుసుకోవాలన్నమాట. తండ్రి కూడా చాలా సంతోషించి ఎవరెవరు ఆ బ్రాహ్మణులు అని చెప్పి కొందరిని పిలిచి, అంటే అక్కడ పరిచయం ఉన్న వాళ్ళని పిలిచి, మీరు కూడా మా తరపున అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని అంటే మాకు అంగీకారమే అని ఆ విష్ణుమిత్రుడికి మీరు చెప్పవలసి ఉంటుంది అని బ్రాహ్మణుల్ని ప్రార్థించారనమాట. అంటే ముఖ్యంగా ఈ బ్రాహ్మణులకు కూడా అదే పని, వారు కూడా అంత గొప్ప వాళ్ళు కలుసుకోవాలనే చెప్తూ ఉన్నారు, ఇటు ఇటు విషయాలు కూడా అనమాట. భూభృన్నికేతనగత శ్రుత విశ్వశాస్త్ర శ్రీ విశ్వరూప ఇతి యః ప్రతితః పృథివ్యాం తత్పాద పద్మరజసే స్పృహయామి నిత్యం సాహాయమత్ర యది తాత భవాన్ విదధ్యాత్ అని ఈ బ్రాహ్మణుల నుంచి విన్న మాటల్ని ఉభయభారతీదేవి చెప్తోంది. ఏమని చెప్తోందంటే, తండ్రి ఇట్లా విశ్వరూపుడన్న బ్రాహ్మణుడు అక్కడ ఉన్నాడు, తను శాస్త్రములన్నీ కూడా తెలిసినవాడు, గొప్ప పండితుడంట, దాన ధర్మాలు అవన్నీ చేస్తూ వారి యొక్క జీవనశైలి చాలా గొప్పగా ఉత్తమముగా ఉన్నది, ఆయన యొక్క పాదములను నేను సేవించుకోవాలి, తత్పాద పద్మరజసే స్పృహయామి నిత్యం అని చెప్పి సేవ చేసుకోవాలని ఉన్నది అట్లాంటి వారికి అని తన యొక్క మనసులో మాట కూడా మెల్లిగా ఆవిడ సుచావుగా అలా చెప్పిందన్నమాట. అదే సమయంలో పుత్ర్యా వచః పిబతి కర్ణపుటేన తాతే శ్రీ విశ్వరూప గురుణా ద్విజానాం ఆజగ్ముతుత్సువసనౌ విశదాభయష్టి సంప్రేషితౌ సుతవరోద్వహన క్రియాయై అని తన కూతురు పలికిన మాటలకి చాలా సంతోషించాడు. ఎందుకంటే ఈ విష్ణుమిత్రుడికి ఒక చింత ఉండేది. ఏమిటి అంటే, ఇప్పుడు నా కూతురు సకల విద్యలకు అధిష్టాన దేవతలాగా ఉన్నది, అపర సరస్వతీదేవిలా ఉన్నది ఈవిడ, అన్ని వేదాంగములు అన్నీ వచ్చు, శాస్త్రములు వచ్చు, ఇప్పుడు ఈవిడికి తగిన వరుణ్ణి ఎట్లా ఇవ్వాలి, అదొక్క బాధ ఆయనకు లోపల ఉందన్నమాట. అసలు సాధ్యమేనా? ఇప్పుడు భర్త తనకన్నా కొంచెం తక్కువ స్థాయిలో మూర్ఖుడయి ఉంటే చాలా ప్రమాదం అయిపోతుంది కదా, ఎప్పుడు ఈ భార్య చెప్పుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అన్నీ తగిన వరుడు ఎప్పుడన్నా కూడా, ఏదో తెచ్చాం కదా భర్తనంటే అలా కుదరదు కదా, తగిన వరుడు సమంగా ఉండాలి, ఆవిడ సంతోషిస్తూ ఉండాలన్నమాట, అప్పుడు ఆవిడ విద్య కూడా ఇంకా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది అని ఆయన బాధపడుతూ ఉండేవాడు, మనసులో ఎవరికి చెప్పుకోకుండా. ఆ చింత ఇప్పుడు తీరిపోయింది ఈవిడ చెప్పేసరికి. ఎందుకంటే అమ్మ విశ్వరూపుడా, అంత గొప్ప పండితుడు నీకెవరూ లేరు, చెప్పాక నెంబర్ 1 అనమాట ఆయన. అమ్మయ్య అని ఆయన అప్పుడు సంతోషించాడనమాట. అమ్మయ్య, నా మనసులో కూడా ఎలాగా అనుకున్నాను, అనుకోకుండా ఈవిడ అదే చెప్పింది అన్న మాట వినేసరికి చాలా సంతోషించి, ఎట్లా అయినా కూడా మనము ఈ యొక్క సంబంధాన్ని కుదురుద్దామని చెప్పి గొప్ప బ్రాహ్మణుల్ని ఆయన కూడా పిలిచి ఈ వస్త్రములు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట వీళ్ళకి. తావర్చసద్విజవరౌ విహితోపచారైరాయాన కారణమథోషనకైరపృచ్ఛత శ్రీ విశ్వరూప గురువాక్యత ఆగతౌ స్వః ఇత్యూచతుర్వర్ణ కర్మణి కన్యకాయా అని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉండగానే వీరి ఇంటికి చక్కగా బ్రాహ్మణోత్తములు వారందరూ కూడా వచ్చారన్నమాట. ఎవరు? అక్కడ విశ్వరూపుడి ఇంటి నుంచి, అంటే మండనమిశ్రుడి యొక్క తండ్రి గారు పంపిన బ్రాహ్మణులు అదే సమయంలో వీరింటికి వచ్చారు. చక్కగా వచ్చిన వెంటనే వీళ్ళకి ఆ విషయం తెలియదు కదా, వాళ్ళు కూడా అందుకే వచ్చారని చెప్పి వీళ్ళు అనుకున్నారు, మనం కూడా మండనమిశ్రుడు వాళ్ళ కుటుంబంతో మనం ఇలాగా వివాహానికి అడగాలి అని. అటు వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు పంపించేశారు ఈ బ్రాహ్మణుని. వాళ్ళు రాగా ఒకసారి ఆ బ్రాహ్మణుని అడిగారనమాట, అయ్యా రండి అని చెప్పి వారి ముందు ఆతిథ్యాన్ని ఇచ్చి సపర్యలు చేసి వారికి చక్కగా అప్పుడు కూర్చోబెట్టి, అయ్యా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి చెప్తున్నారు అక్కడ, ఎందుకు వారు పంపించారు అని అడుగుతున్నారు అన్నమాట. అప్పుడు వారు అంటున్నారు, విశ్వరూపుని తండ్రి హిమమిత్రుడు అన్నవారు
ఆయన పంపించారు. ఆయన పనుపున మేము వచ్చాము. ఆయనకు ఒక చక్కటి కుమారుడు ఉన్నాడు. ఆయనే విశ్వరూపుడు, అదే మండనమిశ్రుడు అన్న పేరుతో ప్రఖ్యాతిగాంచి ఉన్నవాడు. సకల విద్యాధిపతి ఆయన గురించి చెప్పడానికి వచ్చాము. ఆయన కుమారుడికి తగిన కన్య మీ ఇంట్లోనే ఉన్నది, ఉభయ భారతి అని అందరము కూడా విశ్వసిస్తున్నాము అని ఆడపిల్ల యొక్క తండ్రికి ఇబ్బంది లేకుండా వారే చక్కగా చెప్పడం మొదలుపెట్టారన్నమాట. అని ఈ యొక్క శుభవార్తతో మనం ఇవాల్టి పాఠాన్ని ముగించి